శ్రోతలకు నమస్కారం. ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద. ఇది అవగాహన కోసం మాత్రమేనని గ్రహించ ప్రార్థన. ఇందులోని అంశాలు వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదని మనవి. ఇక వివరాల్లోకి వెళదాం. గుండెను పిండేసే దయనీయమైన పరిస్థితి. ఎబార్షన్, కారణాలు, నివారణ. ఎబార్షన్ అంటే ఏమిటి? గర్భం అర్ధాంతరంగా విచ్ఛిన్నమవ్వడాన్ని ఎబార్షన్ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, గర్భం ధరించిన తర్వాత 20 వారాలలోపు లేదా పిండం బయట జీవించగలిగే స్థితి కంటే ముందుగా లేదా 5వ నెల నుండి 7వ నెల కంటే ముందే ఆ గర్భం విచ్ఛిన్నమైతే దానిని వైద్య పరిభాషలో ఎబార్షన్ అంటారు. ఎబార్షన్ దానంతట అదే జరిగినప్పుడు దానిని మిస్క్యారేజ్ అంటారు. అయితే కొన్ని ప్రత్యేక కారణాలను దృష్టిలో పెట్టుకొని వైద్యపరంగా ఎబార్షన్ను కలిగించినప్పుడు దానిని థెరాప్టిక్ ఎబార్షన్ అని అంటారు. ఈరోజు మనం ఎబార్షన్ దానంతటా అదే జరగడానికి దారితీసే కారణాలు, వాటిని నివారించే పద్ధతులు, ఇంకా దీనిపై ఆయుర్వేద దృక్పథం ఎలా ఉందో తెలుసుకుందాం. ఎబార్షన్ను నిరోధించే గర్భస్థాపన చికిత్సలు. గర్భం నిలబడటానికి కొన్ని అద్భుతమైన చికిత్సలు ఆయుర్వేదంలో ఉన్నాయి. దానిమ్మాకులు, మంచి గంధం, ఆవు పెరుగు, అలాగే తేనె. వీటిని మెత్తగా దంచి ఒక ముద్దలా చేసి కల్కరూతంలో తీసుకోవాలి. ఇంకొక చికిత్స ఏమిటంటే లొద్దుగ చెక్క పట్ట, పిప్పళ్ళు, తేనె, ఆవుపాలు వీటినన్నిటినీ కలిపి ముద్దలా చేసి కల్కరూపంలో తీసుకోవాలి. గుంటగలగరాకు అంటే భృంగరాజస్వరసం తీసుకొని తర్వాత పాలు తాగాలి. అత్తిచెట్టు పట్ట అంటే ఫైకస్ రెసిమోజస్వరసానికి పంచదారను చేర్చి 30 నుంచి 50 మిల్లీలీటర్ల మోతాదులో తీసుకోవాలి. పొంగించిన ఇంగువను వర్ధమాన యోగం రూపంలో తీసుకోవాలి. అంటే 120 మిల్లీగ్రాములుగా మొదలుపెట్టి రోజురోజుకు మోతాదును పెంచుకుంటూ తిరిగి తగ్గించుకుంటూ రావాలి. ఇది 10 రోజుల పాటు చెయ్యాలి. అతి మధురం అంటే ఎస్టీ, నెయ్యి అంటే గోఘృతం, చన్నీళ్లు అంటే శీతల జలం. వీటిలో ఒక పరిశుభ్రమైన గుడ్డను తడిపి పిచ్చూ రూపంలో ధరించాలి. అరికాళ్లకు శతధౌత ఘృతం రాసుకోవడం, పొత్తికడుపు మీద లాక్షాది తైలం రాసుకోవడం, అలాగే చన్నీళ్లతో అవగాహ స్నానం అంటే టబ్బాత్ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. స్నిగ్ధ ఆహారాలు, శీతల పదార్థాలు, సాత్విక పదార్థాలు, ఇంకా ఫోలిక్ యాసిడ్ కలిగిన ఆహారాలను బాగా తీసుకోవాలి. ఆకుకూరలు, పాలు, యవ గోధుమలు, మాంసరసాలు, గుడ్లు, కమలాపండ్లు వీటిల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ వాడటం వల్ల రక్తకణాల తయారీ, జన్యు పదార్థాల నిర్మాణం సక్రమంగా జరుగుతుంది. నివారణ కోసం కొన్ని ఔషధాలు ఉన్నాయి. అవేమిటంటే గర్భపాలరస, ఫలకల్యాణ ఘృతం, ఇంకా ధాత్రిలోహం. ఎబార్షన్ కొన్ని ఆందోళన కలిగించే అంశాలు. అన్ని సందర్భాలలో లెక్కలు ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ ప్రతి 100 గర్భాలలోనూ 10 నుండి 30 ఎబార్షన్లు జరుగుతున్నాయని ఒక ప్రాథమిక అంచనా ఉంది. దీన్ని బట్టి ఈ సమస్య యొక్క తీవ్రతను మనం అంచనా వేయవచ్చు. మరో విచారకరమైన విషయమేమిటంటే ఇటీవల కాలంలో ఎబార్షన్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. దీనికి గల కారణాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు. ఆయుర్వేద దృక్పథం. సుశ్రుత సంహిత గర్భస్రావం, గర్భపాతం అనే 2 రకాల పదాలను వాడింది. గర్భస్రావం అంటే 5వ నెలలోపు జరగటం. స్రవణం అంటే గర్భం ద్రవం మాదిరిగా స్రవించటం. గర్భపాతం అంటే 5వ నెల తర్వాత పిండం రూపంలో ఉన్న గర్భం పడిపోవడం. పతనం అంటే పడిపోవడం. ఎబోర్షన్ ప్రక్రియను సుశ్రుతుడు ఒక సులభమైన పోలిక ద్వారా వివరించాడు. క్రిమికీటకాలు ఈదురుగాలి, రాళ్లదెబ్బలు పండును తొలిమెనుంచి వేరు చేస్తాయి కదూ, అలాగే ఇన్ఫెక్షన్లు, ప్రతికూలతలు, అభిఘాతాలు గర్భవిచ్ఛిత్తికి కారణమవుతాయని సుశ్రుత సంహిత నిదానస్థానం చెబుతోంది. కారణాలు: పిండం మరణించడం, గర్భాశయంలో అసాధారణ కదలికలు, ఇంకా గర్భాశయంలో ప్రతికూలమైన వాతావరణం వంటివి ఎబార్షన్లు జరగడానికి ప్రధానమైన కారణాలు. ఎబార్షన్లు జరగడానికి దారితీసే కారణాలను స్థూలంగా 5 విధులుగా విభజించవచ్చు. అవి పిండానికి సంబంధించినవి, తల్లికి సంబంధించినవి, గర్భాశయానికి సంబంధించినవి, హార్మోన్లకు సంబంధించినవి, లేదా భర్త రక్తం, భార్య రక్తం సరిపడకపోవడం వల్ల ఏర్పడేవి. పిండానికి చెందిన కారణాలు: ముత్యాల గర్భం అంటే హైడేటిఫార్మ్ మోల్, ప్లాసెంటాకు ఇంకా పిండానికి చెందిన పొరలు శుష్కించిపోవడం, మావి అంటే ప్లాసెంటాకు ఇన్ఫెక్షన్ సోకడం, గర్భాశయం ముందు ప్లాసెంటా ఉండడం అంటే ప్లాసెంటా ప్రీవియా. తల్లికి సంబంధించిన కారణాలు: ఇన్ఫెక్షన్లు, తీవ్రస్థాయి జ్వరం, అధిక రక్తపడనం, మూత్రపిండాల వ్యాధులు అంటే నెఫ్రైటిస్,
లైంగిక వ్యాధులు అంటే సిఫిలిస్, మధుమేహం, రుబెల్లా అంటే జర్మన్ మీజిల్స్, ఆఘాతాలు అంటే తొలి రోజుల్లో దెబ్బలు తగలడం, శారీరక శ్రమ అది కూడా అలవాటు లేకుండా చేయడం, అతి వ్యాయామం అంటే సమాగమం, మార్గాయానం అంటే ఎగుడు దిగుడు రోడ్ల మీద ప్రయాణించడం, తీక్షణ, ఉష్ణ, క్షార, కటు, రూక్ష స్వభావం కలిగిన మందులు లేదా రసాయనాలను వినియోగించడం అంటే క్లీనింగ్ ప్రోడక్ట్స్, మద్యం, కెఫీన్ అంటే కాఫీ, టీ, చాక్లెట్స్, కోలా డ్రింక్స్, ధూమపానం వంటివి ప్రత్యక్షంగా అయినా కావచ్చు, పరోక్షంగా అయినా కావచ్చు. మానసిక అస్థిరతలు అంటే ఇమోషనల్ ట్రామా, కుంగుదల, చిత్తోద్వేగం, పెద్ద వయసు అంటే కాలదోషం, వంశపారంపర్యత అంటే బీజదోషం లేదా జన్మబల ప్రవృత్తి, వేగావరోధం అంటే ఆకలి, దప్పిక, మల, మూత్ర విసర్జనలు తదితరులను బలవంతంగా ఆపుకోవడం, వాంతిలు, విరేచనాలు లేదా మందుల వినియోగం వంటివి. గర్భాశయానికి చెందిన కారణాలు: జన్మతః గర్భాశయంలో లోపాలు ఉండడం, ఉదాహరణకు సెప్టేట్ యూటిరస్, బైకానియేట్ యూటిరస్ అంటే గర్భాశయంలో చీలికలు, సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్ ట్యూమర్లు, ఎండోమెట్రిటిస్ అంటే గర్భాశయం లోపలి పొరకు ఇన్ఫెక్షన్ సోకడం, గర్భాశయం తిరియక్ దశలో ఉండటం అంటే రెట్రోవర్టెడ్ యూటిరస్, అండాశయంలో కణితలు అంటే ఒవేరియన్ ట్యూమర్లు, అండాశయంలో ఒకటి కంటే ఎక్కువ సిస్టులుండటం అంటే పీసీఓడి, హార్మోన్లలో మార్పుల వల్ల గర్భాశయం జరగటం వంటివి. ఈ తరహా ఎబార్షన్లలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు వరుసగా 3 సార్లకు మించి ఎబార్షన్లు అవుతాయి. దీన్ని హ్యాబిక్యువల్ ఎబార్షన్స్ అంటారు. ప్రొజెస్టిరోన్ అనే స్టిరాయిడ్ హార్మోన్ లోపం దీనికి కారణమని భావిస్తున్నారు. గర్భం ధరించిన తర్వాత సాధారణంగా 10 నుంచి 12 వారాలలో ఎబార్షన్ జరుగుతుంది. రక్తం సరిపడకపోవడం వల్ల ఎబార్షన్లు జరగటం. తల్లి రక్తం RH నెగిటివ్ అయి భర్త రక్తం RH పాజిటివ్గా ఉన్నప్పుడు పిండం రక్తం RH పాజిటివ్గా ఉంటుంది. పిండం తాలూకు RH పాజిటివ్ రక్తంతో తల్లి తాలూకు RH నెగిటివ్ రక్తం విభేదించి ప్రతిరక్షక కణాలు అంటే యాంటీబాడీలను తయారుచేస్తుంది. ఈ యాంటీబాడీలు తల్లి రక్తంలోనే ఉండిపోతాయి. రెండవసారి తల్లి గర్భం ధరించినప్పుడు ఇవి పిండాన్ని నాశనం చేస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటలిస్ అంటారు. ఎబార్షన్ లక్షణాలు: ఎబార్షన్లో పొత్తికడుపులో నొప్పి అంటే గర్భాశయంలో కదలికల వల్ల, రక్తస్రావం అంటే పిండం గర్భాశయం నుంచి విడిపోవడం వల్ల మాంసపు ముద్దలు పడటం, తెలివి తప్పి పడిపోవడం అంటే రక్తస్రావం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎబార్షన్ జరిగే తీరును బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు థ్రెటెండ్ అంటే వ్యవస్థిత లేదా స్థితియోగ్య గర్భంలో తెరలుగా నొప్పి, నడువు నొప్పి, కొద్దిగా రక్తస్రావం, మూత్ర విసర్జన పెరగడం, పిండం బ్రతికే ఉండడం వంటివి ప్రధానమైన లక్షణాలు. ఇన్కంప్లీట్ అంటే గర్భశేషం ఎబార్షన్లో పిండం గర్భాశయం నుంచి విడిపోతుంది, మాంసఖండాలు వెలుపలికి వస్తాయి, రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది, నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. కంప్లీట్ అంటే అనవశేష గర్భం ఎబార్షన్లో పిండం తాలూకు అన్ని భాగాలు వెలుపలికి వస్తాయి. ఎబార్షన్ జరిగిన తర్వాత గర్భాశయం యథాస్థితిని పొందుతుంది. మిస్డ్ ఎబార్షన్ అంటే మిశ్రమ గర్భస్రావం. ఇందులో పిండం మరణించినప్పటికీ లోపలే కొనసాగటం, క్రమంగా నొప్పి, రక్తస్రావాలు తగ్గిపోవడం, అనార్తవం అంటే ఎమెనోరియా తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఫిబ్రైల్ ఎబార్షన్ అంటే జ్వరం వల్ల ఏర్పడే గర్భస్రావం. ఇందులో ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల జ్వరం రావడం, తీవ్రస్థాయి జ్వరంను అనుబంధించి ఎబార్షన్ జరగడం తదితర లక్షణాలుంటాయి. హ్యాబిచ్యువల్ ఎబార్షన్ అంటే పుత్రగ్ని. ఇందులో అసలు గర్భం ధరించకపోవడం, అది ప్రాథమికం కావచ్చు లేదా రెండోసారి వచ్చిన గర్భం నిలవకపోవడం అంటే ద్వితీయకం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్విటబుల్ అంటే ప్రస్రంసమాన గర్భం ఎబార్షన్లో గర్భస్రావం జరగడం తథ్యం. వైద్యపరమైన చర్యలు తీసుకోవాలా లేదా అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. థెరాప్టిక్ ఎబార్షన్ అంటే గర్భపాతన ప్రత్యేకమైనది. ఎబార్షన్ను వైద్యపరంగా కలిగించాల్సిన సందర్భాలలో దీనిని చేస్తారు. ఉదాహరణకు క్షయవ్యాధి, గుండె జబ్బులు, మూర్పవ్యాధి, గర్భిణీ వాంతులు, జర్మన్ మీజిల్స్, కిడ్నీ వ్యాధులు, అధిక రక్తపడనం, హిమోఫీలియా, మస్క్యులార్ డిస్ట్రోఫీ వంటి వ్యాధులతో తల్లి బాధపడుతున్నప్పుడు, తల్లికి ఇంకా పిండానికి ప్రమాదమని అనిపించినప్పుడు ఈ తరహా ప్రక్రియను అవలంబిస్తారు.